మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరు ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులో అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే, మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ రాశుల్లో ఎక్కడ ఎన్ని దశలు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరి వరకు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువుని సంచారం తీసుకున్నట్టయితే మేషరాశి 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా శుక్రుడు కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువు తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలో గంట వెనక్కి వస్తున్నారు. ఈ విధంగా సంచారం రాహు గ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, వృషభ రాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచర ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ వృషభ రాశి వారికి తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం తీసుకుంటే వ్యయ స్థానంలో 14 రోజుల పాటు రవి యొక్క సంచారం జరుగుతోంది. తదుపరి జన్మంలో సంచారం జరుగుతోంది. ఇక్కడ మీరు రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే అటు ఇల్లులో కానీ ఇటు జన్మంలో కానీ మొత్తం ఈ నెల రోజుల్లో కూడా శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు. చేత ఏ స్థానమైనటువంటి మేషంలో సంచరించేటటువంటి 14 రోజులు ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల శత్రుభయం ఏర్పడే అవకాశం ఉంటుంది, మన విచారణ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి 15వ తారీఖు నుంచి మనకి జన్మంలోకి వెళ్ళినటువంటి వృషభంలో సంచారం చేస్తున్నారు. ఆ 2వ స్థానం అదే జన్మంలో సంచారం చేసేటప్పుడు మాత్రం 2వ భాగంలో మాత్రం మనకి అది కూడా వేరే రకమైనటువంటి దుష్ఫలితాలు కనిపిస్తూనే ఉంటుంది. కానీ అక్కడ కూడా యోగ కారకం కాదు. ఇక్కడ ఈ జన్మంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ మనసు దీని మీద నిలకడ లేకపోవటము, అలాగే కొంచెం చెడువైపు ఆకర్షితులు కావడం కొంతమంది, ఇవి జరిగే అవకాశం మనకి ఈ జన్మల్లో కంటే వృషభంలో సంచారం చేసేటువంటి కాలంలో ఆ విధమైన ఫలితాలన్నీ సూర్య భగవాను మనకు కలగజేస్తూ ఉన్నారు. ఇకపోతే గురుగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక 9 రోజుల పాటు జన్మంలోను, తదుపరి 2వ స్థానమైనటువంటి మిథునంలోనూ సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ 9 రోజులు అంటే జన్మంలో వృషభంలో సంచరించేటటువంటి 9 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు. అంటే కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది. గురువు అనేటువంటి శుభప్రదం కాబట్టి, అన్నిటికంటే శుభకరం కాబట్టి కొంచెం
దేవుని మీద కూడా భక్తి సడలుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటివన్నీ కూడా జన్మల్లో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 2వ స్థానం మిథునంలో మాత్రం మిగతా వీళ్ళన్నీ కూడా 9వ తారీఖు వరకు మాత్రమే అక్కడ ఉన్నారు. మిగతా నెలంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం మంచి ఫలితాలు ఇస్తుంది. పిల్లలు బాగా చదువుకోవటము, కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండటము, అందరూ ఆహ్లాదకరంగా ఉండటము, అట్లాగే ధన ఆదాయం జరగటము, మాటలో సౌమ్యత ఉండటము, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా గురువు 2వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మనకి లభిస్తూ ఉంటాయి. ఎవరికి? ఈ వృషభ రాశి వారికి. అట్లాగే తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం చాలా మంచి ఫలితాలను ఇస్తుంటుంది. వీరు చేసేది పనిచేసేది ప్రదేశంలోను, లేదా ఉద్యోగం చేసే దగ్గర మీ స్థాయి వారు, మీ పై స్థాయి వారు, కింద స్థాయి వారు, అట్లాగే లేదు అనేక రకాల వ్యవసాయం చేయొచ్చు. మరి ఎవరెవరు ఏ వృత్తి చేస్తారో, అట్లాగే మనం ఎక్కడైతే నివసిస్తూ ఉంటామో చుట్టుపక్కల వారు అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అందుచేత అందరి యొక్క సహాయ సహకారాలు అందడం ద్వారా మనకి ఆహ్లాదకరమైన పరిస్థితి, ఆదాయం పెరిగే అవకాశాలు అన్ని గోచరిస్తూ ఉంటాయి. చాలా మంచి ఫలితాలన్నీ కూడా సహకారం వల్ల మనకి ఒక ఫోర్స్ గా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఒక ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో, అంటే ముందు కేతు 2 స్థానాల్లో, అంటే 5, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నారు, అంటే వక్రగతి మూలంగా. కాబట్టి మొట్టమొదట 5వ స్థాన ఫలితాలే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 16వ తారీఖు మే నెల వరకు అక్కడ ఉన్నారు. కాబట్టి మే నెలలో 16వ తారీఖు వరకు 5వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలు ఇవ్వజాలరు. పిల్లలకి ఆటల మీద శ్రద్ధ పెరగటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, గాయాలు తీసుకోవటము, మనకి కూడా పూజలు కూర్చున్నా కూడా కొంచెం సరిగా భక్తి దేవుడి నిలబడకపోవటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే తదుపరి 4వ స్థానంలోకి వక్రగతి మూలంగా 4వ స్థానంలోకి వస్తున్నారు. అక్కడ మిగతా నెలంతా కూడా, అంటే అక్కడ 15 రోజులు పట్టుకుంటున్నారు. కాబట్టి అక్కడ కూడా 4వ స్థానంలో కూడా మొత్తంగా కేతు 2 స్థలాల్లోనూ శుభ ఫలితాలు ఇవ్వజాలు. 4వ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇంటికి సంబంధించి ఏదో రిపేర్ లా ఉండొచ్చు, మూల పడచ్చు, వాహనం అయితే ఇవి మీరు దాన్ని సరి చేద్దాం అనుకున్నా చేయలేనటువంటి పరిస్థితి. ఈ సౌఖ్యాన్ని కూడా అన్ని ఉన్నాయి. మీకు ఇల్లు ఉంది, కారు ఉంది, బైక్ ఉంది, ఏమన్నా కూడా అది మీకు రిపేర్ మరొకటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆర్థికంగా. ఈ విధమైనటువంటి వాటిని కొంచెం అనుభవించాల్సి వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం, ఇవన్నీ కొంచెం అన్ని ఒకసారి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఫలితాలని కేతు యొక్క చతుర్థ, పంచమ స్థానాల యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే ఏకాదశ దశమ స్థానాలలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. మొట్టమొదట రాహుగ్రహ సంచారం ఏకాదశి నుంచే తీసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి వక్రగతి మూలంగానే దశమిలోకి వస్తున్నారు. కాబట్టి మొట్టమొదటి 16వ తారీఖు వరకు మే నెలలో ఆయన ఏకాదశంలో ఉన్నారు. కాబట్టి ఏకాదశ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ఆదాయం పెరుగుతుంది, మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మీకు వ్యవహారం చేసినట్టయితే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇటువంటి మంచి మంచి ఫలితాలన్నీ కూడా మనకు అక్కడ ఇస్తారు. తదుపరి 10వ స్థానంలో వస్తున్నారు. కాబట్టి వక్రించి మిగతా నెలంతా కూడా 10వ స్థానంలో ఆయన యోగ కారకం శుభ ఫలితాలు ఇస్తారని చెప్పి శాస్త్రం చెప్తోంది. సడన్గా ఉద్యోగ విషయంలో, వృత్తిపరమైనటువంటి విషయాలలో ఒక్కసారిగా పైకి తీసుకెళ్తుంది, ఒక్కసారిగా కిందకు దింపేస్తూ ఉంటుంది. మిగతా విషయాల్లో మాత్రం అంత అనుకూలత ఇవ్వదు అని చెప్పి మన శాస్త్రం చెప్తోంది. ఈ విధంగా రాహుగ్రహ సంచారం ఆ విధంగా ఫలితాలు ఉంది. ఇకపోతే శుక్రుడు నెలంతా ఏకాదశి స్థానంలో ఉన్నారు. అక్కడ ఆయన అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు. అది ఉచ్చస్థానం కూడా. ఉచ్చస్థాన ప్రభావం అంటూ ఏమి ఉండదు. కానీ ఇక్కడ శుక్రుని యొక్క ఏకాదశ స్థాన ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. మీకు కళల మీద ఆసక్తి ఉన్నట్టయితే, దాన్ని వృత్తిగా కానీ ప్రవృత్తిగా కానీ స్వీకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళందరికీ చాలా చాలా మరి ఒక ప్రోత్సాహం వల్ల మరొక మీటింగ్ ఉండే అవకాశం ఉంటుంది. అదే ప్రవృత్తిగా తీసుకుని వేరే వృత్తిలో ఉందనుకోండి, అందులోనూ వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ 2 దగ్గర కూడా మీకు సహాయ సహకారాలు శుక్ర భగవాను అందిస్తారు.
అట్లాగే శని భగవానుడు ఈ నెలంతా కూడా నిజానికి చెప్పాలంటే 2.5 సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సంవత్సర నెలంతారు కాబట్టి ఈ నెలంతా కూడా శని భగవానుడు మీకు ఏకాదశి స్థానంలో మంచి ఫలితాలన్నీ ఇస్తారు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 3 నెలల పాటు ఏకాదశి స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు. తదుపరి వెయ్యి స్థానంలోకి వస్తున్నారు. వెయ్యి స్థానంలోకి వచ్చినప్పుడు ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది, ఆదాయం తగ్గుతుంటుంది, ఆ వ్యాపారం ముందుకు వెళ్ళకపోవడం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ ఈ శుక్ర శని బుధ రాహుల గురించి జరుగుతోంది. ఇకపోతే వెయ్యి స్థానంలో రవి మరొక మనం చెప్పుకోవడం జరిగింది కదండి. అందుచేత ఇకపోతే ఈ బుధుని యొక్క సంచారం 3 రోజులు మాత్రమే ఏకాదశిలో ఉంది. తదుపరి నెలంతా కూడా వెయ్యి స్థానంలో ఉంది. ఇక్కడ మన బుద్ధి బలం కూడా ఎంత ప్రయోగిద్దామన్న పని జరగదు. అలాగే అన్నింటిలో కొంచెం డల్లగా ఉండటం, వ్యాపారం సరిగా నడవకపోవటము, ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా ఖచ్చితంగా మనకి గోచరిస్తుంటుంది. బుధుడు ఏ స్థానంలో పడిన కారణంగా ఈ ఫలితాలన్నీ కూడా మనకి వృషభ రాశి వారికి సూచిస్తూ ఉన్నాయి. అందుచేత వీరు ప్రతిరోజు కూడా నవగ్రహ జపానికి సంబంధించినటువంటివన్నీ చదువుకోండి. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నటువంటివి లేదా నవగ్రహానికి సంబంధించిన గాయత్రులు కానీ, బీజాక్షరాలు కానీ, ప్రకాశ గ్రంథాలు కానీ ఏదైనా సరే మొత్తంగా నవగ్రహానికి సంబంధించి ఒక 2 నిమిషాలు ఖర్చు పెట్టండి, అన్ని కూడా శుభం జరుగుతుంది.